అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎడల భయభక్తి గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది అన్నాడు. ఆయనందు భయభక్తి కలిగి జీవించిన వ్యక్తి కృప ఎంతగా అంటే కొద్దిగా, రెండంతలుగా, మూడంతలుగా కాదు, కానీ భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత గొప్ప కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయగల శక్తిమంతుడు. లోక సంబంధమైన మార్గాలు మనల్ని కన్ఫ్యూజన్లో పడేయడమే కాకుండా అనేక విధాలైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తాయి. ఉచ్చులో చెక్కబడిన పక్షి వలె, ఉరిలో చిక్కున్న జంతువుల వలె, వలలో చెక్కబడిన చేపల వలె జీవితం అంతా తల్లడిల్లిపోతుంది. విలవెల్లాడిపోతారు. మనశ్శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, నా బ్రతుకులో ఎందుకు ఈ సమస్యలని వేదన పడి, దుఃఖపడి కొందరు ఆత్మహత్యల వైపు పరుగులు తీస్తుంటే మరికొంతమంది డిప్రెషన్కి గురవుతున్నారు. మరికొందరు ఏం చేయాలో అర్థం కాక తల్లబట్టుకుని ఏడుస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ లోక మార్గము మనుషులందరినీ మోసగించేటువంటిది. ఈ లోకాన్ని వెంబడించి అనేక మంది మోసపోయారు. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో రోమపత్రిక 12:1-2 వచనాల్లో ప్రభు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారే నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ట్రాన్స్ఫిగరేషన్ మీ జీవితంలో జరుగుతుంది. మిమ్మల్ని చూసిన వారు కూడా మీరేనే ఇలా మారిపోయారు. మీరు ఒకప్పుడు మరోలా ఉండేవారు. ఇప్పుడు మీ జీవితంలో చాలా మార్పు కలిగింది. ఆత్మీయంగా, భక్తిగా, విశ్వాసం ఎదుగుతున్నప్పుడు నీ చుట్టూన్న వారు గమనిస్తారు. భక్తిహీనంగా ఉన్న నీ జీవితం ఇప్పుడు భక్తిలోకి వెళ్ళావని, అపవిత్రంగా జీవించిన మీ జీవితాలు అపవిత్రతను వదిలి పవిత్ర మార్గంలో జీవిస్తున్నారని, లోకానుసారంగా జీవిస్తున్న మీరు పరిశుద్ధాత్మను అనుసరించి వాక్యానుసారంగా మార్చబడ్డారని మీ ఇంటి వారు గుర్తిస్తారు. మీ చుట్టూన్న స్నేహితులు కూడా గుర్తిస్తారు. ప్రభు మీ పట్ల చేసే మేళ్లను వారు చూడగలుగుతారు. ఆయనందు భయభక్తి కలిగి జీవించడానికి మీరు తీర్మానం చేసుకుని ప్రార్థించి ఈ మాటకు లోబడినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును చూస్తారు. ఎంత గొప్ప కృపను ప్రభు మీకు ఇస్తాడో తెలుసా? మీరు చూస్తున్నారు, భూమి మీద నిలబడి నాకు పైన ఆకాశం కనబడుతుంది. ఈ భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఎలా చెప్పగలం? కానీ అద్భుతమైనటువంటి దేవుడు తన కృపను అంతగా అధికంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. మీకే కాదు, భయభక్తి కలిగి జీవించినట్లయితే పిల్లలు ఆశీర్వదించబడతారు, పెద్దలు ఆశీర్వదించబడతారు. నువ్వు స్టూడెంట్గా ఉన్నా, టీనేజర్గా ఉన్నా, యూత్లో ఉన్నా, ఒకవేళ మధ్య వయస్కుడిగా ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, దేవుని కనికరం చొప్పున నువ్వు దీవించబడతావు. ఖచ్చితంగా ప్రభు అయిన దేవుడు తన కృపను అనుగ్రహించి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. ఒక కీర్తన పడుకుందాం. నీ కృప ఆకాశం కన్నా ఎత్తైనది, సముద్రం కన్నా లోతైనది. ఈ కీర్తన పడుచుండగా మాతో కూడా కలిసి ప్రభును స్తుతిస్తూ పాడు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ ప్రేమ నా పైన చూపితివి, నీ కృప నా పైన నిలిపితివి. నీ ప్రేమ నా పైన చూపితివి, నీ కృప నా పైన నిలిపితివి. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. దేవునిందు భయభక్తి కలిగి ఉండండి. దేవుని సత్య మార్గంలో వాక్యానుసారమైన జీవితం జీవించండి. ఖచ్చితంగా ప్రభు మీకు భూమికి పైన ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఎంత ఎత్తుగా ఉన్నదో అంత అధికమైన కృపను ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరిచి వర్ధిల్ల చేసి ఆయన బలమైన సాక్షులుగా మిమ్మలను, మీ కుటుంబాలను నిలబెట్టి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపం చేసుకునండి. భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో, ఎంత ఉన్నతంగా ఉందో అంత అధికమైన కృప నీ యందు భయభక్తి గల వారికి ఇస్తాన్నావు. ఈ లోక మార్గంలో జీవించి కష్టాలు పాలై, ఇబ్బందులు పాలై, అనేక విధాలైన శ్రమల్లో పడి, శోధనలో పడి చిక్కబడిన వారందరికీ విడిపించగల శక్తిమంతుడు అయిన నీ వాక్కును పంపి నీ ప్రజలను విడిపించండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా,
ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా పడిపోయిన నీ ప్రజలను లేవనెత్తుటకు నీ వాక్కును రిలీజ్ చేస్తున్నందుకు స్తోత్రం. అలాగే ప్రభువా, నీ నామములో ప్రార్థిస్తుండగా పాడైపోయిన వారి బ్రతుకులు బాగుపడినట్లుగా మీ వాక్కును రిలీజ్ చేసి వారిని స్వస్థపరిచి బాగు చేసి మీ బలమైన సాక్షులుగా నిలబెట్టి మీ కృపతో నింపి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఈ వాగ్దానం విన్న తర్వాత ఆమెన్ చెప్పి మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ థంబ్ మీద క్లిక్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వారితో కూడా చెప్పి చేయించండి. ఎందుకంటే దేవుని మాటలు అనేకులకు అందజేస్తున్న ఛానల్. అంతేకాకుండా అనాథ బిడ్డలు, ఆర్ఫన్స్కి ఆహారం అందించేటువంటి ఛానల్గా ఉంటుంది. అనేక అనాథాశ్రయాలు ఉంటుంది. మనతో కనెక్ట్ అయిన పిల్లలకి ప్రతిరోజు ఆహారం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అందజేయబడుతుంది. ఈ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వారికి మనం భోజనం పెట్టిన వాళ్ళు అవుతున్నాం. మీరు చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి చేయించండి. దేవుని దయలో మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు, మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.